ఓఎస్డీగా అజిత్ రెడ్డి. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీగా బి అజిత్ రెడ్డి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీసెస్కు చెందిన అజిత్ రెడ్డి 5 ఏళ్ల పాటు డిప్యూటేషన్పై రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయనున్నారు. ఆయన 2012 బ్యాచ్కు చెందిన అధికారి కాగా గతంలో ఆగ్రా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పనిచేశారు. ప్రస్తుతం బెంగళూరు అదనపు డిఫెన్స్ అంటే సీఎం ఓఎస్డీగా అజిత్ రెడ్డి అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది మన దిశ డైనమిక్. నిర్మల్ జిల్లాలో కుటుంబం వెలివేత. కుల పెద్దల మాట విననందుకే హైటెక్ యుగమని, ఆధునిక సమాజమని ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఇప్పటికే బలహీనుని వెలివేతలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. కుల పెద్దలు సహకరించడం లేదని నిర్మల్ జిల్లాలో కుటుంబాన్ని వెలేసిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో భూ వివాదానికి సంబంధించి కులస్తులకు సహకరించడం లేదని గురడికాపు సంఘం పెద్దలు కుటుంబాన్ని వెలివేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడం కేసు నమోదు. ఎవడయ్యా ఇంకేడ బతుకుతున్నాం రా బాబు, మనం ఏడ బతుకుతున్నాం? కుల పెద్దలకు ఊరు నుంచి బహిష్కరించేంత సత్తా ఉన్నదా వాళ్ళదానా? మనం గౌరవించేంత వరకే గౌరవం ఉంటుంది. అయినా కానీ భూ వివాదానికి సంబంధించి సరే ఆయన లబ్ధి పొందుతున్నాడా, నష్టపోతా ఉన్నాడా అనేది సెకండ్ అయితే, మీరెవరు మీరు? హైటెక్ యుగంలో ఉన్నాం, ఐటీ ఇంతగానం డెవలప్ చేసుకో ఉన్నాం. ఫోన్ ఎవరి చేతిలో వచ్చినా ఫోన్లే, ప్రతి ఒక్కటి ఫోన్లలో ఆ రోజు ఫోన్లు లేనప్పుడు పోలీస్ స్టేషన్లలో న్యాయం జరగదు, అంటే జరుగుతుందో జరగదో అంత దూరం సారోల దగ్గరికి, పోలీస్ సారోల దానికి ఎందుకు పోవాలి అన్నప్పుడు కుల పెద్దల దగ్గరికి కానీ గ్రామ పంచాయతీ దగ్గరికి కానీ వస్తుండే. ఈరోజు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూలో కుల పెద్దలు ఎంట్రై వెలివేత వేయడం ఎంతవరకు కరెక్టు? దీని మీద కూడా వీళ్ళు వెలివేయడం జరగడంతో వాళ్ళు ఇమ్మీడియట్గా పోలీసుల అధికారులను వెళ్ళారంటే అక్కడ కేసు కూడా నమోదు చేసి అక్కడ దర్యాప్తు చేస్తూ ఉన్నారంట. శభాష్ శ్రావణ్, హ్యాట్స్ ఆఫ్ అన్న నీకు, ఎందుకంటే మంటల్లో చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడిన కానిస్టేబుల్ శ్రావణ్. ఎర్రమంజిల్లోని ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం. నా పని కాదుగా నాకెందుకులే అని ఊరుకోలేదాడు. ధైర్యంగా ముందడి చేసి మంటల్లో చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడు. వివరాలకు వెళ్తే శుక్రవారం పంజగుట్ట ఎర్రమంజిల్లోని ఓ అపార్ట్మెంట్లో 6వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెల్లాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేయడంతో 6వ అంతస్తులో కుటుంబం చిక్కుపోయింది. దీన్ని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి ఇంటి తలుపులు పగలగొట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కుటుంబాన్ని కాపాడిన కానిస్టేబుల్ శ్రావణ్పై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. నిజానికి కూడా ఆయన నా విధులు కావు, నాకు సంబంధం లేదు అనుకుంటే మాత్రం ఈరోజు ఆయన కాపాడిన కుటుంబం ఆ అగ్నిలో ఆహుతి అయిపోతుండే. కానీ అట్లా అనుకోకుండా నా బాధ్యత అనుకొని వాళ్ళని ఆ మొత్తానికి అక్కడ పొగ మొత్తం దట్టమైన పొగ అలుముకున్నా కూడా నేను కాపాడగలుగుతానే ఒక నమ్మకంతో అక్కడ దాదాపు కుటుంబాన్ని కాపాడినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజల తరపున కూడా కానిస్టేబుల్ శ్రావణ్ అన్నకు హ్యాట్స్ ఆఫ్.